పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జోరుగా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యక్రమంలో గుడాల శ్రీహరి గోపాలరావు దూసుకుపోతూ ప్రజల దీవెనలు ప్రజాదరణ పెద్ద ఎత్తున లభిస్తుందని ఈ నెల 24వ తారీఖున 20,000 మంది కార్యకర్తల అభిమానులతో నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది టీడీపీ కంచుకోటని పగలగొడతానని అంటున్న గుడాల గోపితో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడాల గోపి ఎన్నికల ప్రచారంలో బాగా అయితే దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ల క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు పెనుమాదం గ్రామంలో అయితే వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్లో భాగంగా పెనుమాదంలో అయితే ఈ క్యాంపెయిన్లో జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా అయితే గుడాల గోపి గారు అయితే మనతో ఉన్నారు. మరింత విశేషం గోపి గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం భాగంగా గత కొన్ని రోజులుగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, ఈరోజు పెనుమాదం గ్రామంలో క్యాంపెయిన్ చేస్తున్నారు. జనం నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం కోడూరు మండలంలో ఉన్న పెనుమదం గ్రామంలో ఇది మేము ఇవాళ ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే ప్రజల్లోకి మేము వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అనేది మేము అడిగేదానికంటే ముందే వాళ్ళు వచ్చి ఎదురు అన్న మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేయకపోతే మేము తిన్నదానికి అర్థం ఉండదన్నా, ఎందుకంటే ఇంతటి పథకాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి, మాట ఇచ్చిన ప్రకారం చేసిన వ్యక్తి, ఇప్పటి వరకు దేశంలోనే మొట్టమొదటి సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆకర్షితులం అయిపోయామన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నాకు ఓటు ఇయ్యొద్దన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పంపించినా మేము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్తుంటే, అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచునే క్యాండిడేట్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అద్భుతమైన గౌరవాన్ని చూసి మేము ఆయన కింద పనిచేస్తూ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము ఎంత అదృష్టం చేసుకున్నామో అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో పోడూరు పెనుమదం గ్రామంలో ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ జడ్పీటీసీ గారు కావచ్చు, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరాజు గారు కావచ్చు, అలాగే జడ్పీటీసీ పెద్దిరాజు గారు కావచ్చు, ఇక్కడ ఎంపీపీ సుమంగళి గారు, ఎవ్వరు ఇక్కడ మండల కన్వీనర్ చిన్న గారు కావచ్చు, అలాగే ఇక్కడ గ్రామ అధ్యక్షుడు ఏసు కావచ్చు, ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళ కమిట్మెంటు, అంటే ఎంత పనున్నా ముందు నాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం, పార్టీ ముందు గెలవాలి అనే పట్టుదలతో పనిచేసే విధానం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చూడలేరు కాబట్టి వీళ్ళందరినీ నేను నా కళ్ళారా చూస్తున్నాను కాబట్టి వీళ్ళందరికీ నా శిరస్సు ఉంచి ప్రత్యేకంగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కమిట్మెంట్తో ఉన్న వీళ్ళ నాయకత్వానికి మనం ఖచ్చితంగా మనం గౌరవం ఇవ్వాలి. అలాగే ఈ గ్రామ పెద్ద అయిన మన తాతయ్య గారు, అంటే కౌరు నరసింహమూర్తి గారు కూడా మాతో ప్రచారంలో పాల్గొంటూ చాలా అద్భుతమైన, ఆయన ఏ రోజున ఏ పార్టీ జెండా పట్టుకొని గొప్ప వ్యక్తి మా కౌరు నరసింహమూర్తి గారు. వారికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ పార్టీలకి అతీతంగా కూడా వచ్చి పనిచేసే అంత అద్భుతమైన స్పందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పరిపాలన చూసి ఆకర్షితులై ప్రజలు ముందుకు వస్తుంటే దాని ఆనందం, ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా కనిపిస్తుంది. 175కి 175 రావడం జరుగుతుంది. అందులో కూడా 25కి 25 పార్లమెంట్ రావడం జరుగుతుంది. 200 అంటే ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా అన్ని ఇంటికి వెళ్ళడం ఖాయం. మన పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పథకాలు కాకుండా నవరత్నాల పథకం, ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ ప్రచారం చేయబోతున్నారు, ఎలా అని ముందుకు వెళ్ళబోతున్నారు? పాలకొల్లులో ఉన్న ప్రాబ్లమ్స్, గత ప్రభుత్వం వారు చేసిన తప్పులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము చేద్దామనుకుంటే కూడా అడ్డపడిపోయిన గొప్ప ఎటువంటి మన స్థానిక ఎమ్మెల్యే దమ్మేపతి కోడి కానీ, అలాగే మన పంటకాలలోకి మురుగునీరు పెట్టేయడం కానీ, ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తే దానికి అడ్డుపడి మేము అది పని చేయాలని మేము చూస్తున్నాం. దానికి అడ్డుపడి అక్కడ ఎవరో ఒకరితో గొడవలు పెట్టించి ఆ పని ఆపేసే దుర్మార్గపు ఆలోచన మన స్థానిక ఎమ్మెల్యేది. కానీ మాకున్న కమిట్మెంట్ మేము ప్రజలకు ఇచ్చాం. ప్రజల మాట అంటే ఇక్కడ మేము ఎమ్మెల్యేగా లేకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాల్లో కొంత నష్టం జరిగింది, కానీ మ్యాక్సిమం కూర్చోం. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను 2029 నాటికి
ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడుతున్నానమ్మా నాకు ఓటు వేయండి అని అడగకుండానే వారు వేసేలా నేను వారితో ఆశీర్వదింపబడతానని తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు ఎలక్షన్లో భాగంగా ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు, ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు దానికి? 24వ తారీఖున ఉదయం 8 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయిన తర్వాత దేశాలం గుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి నడుచుకుంటూ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. మేము సుమారు ఒక 20,000 మందితో ప్రజలు స్వచ్ఛందంగా 20,000 మంది వస్తారని అంచనా. అలాగే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం కాదు. అలాగే రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడాల గురించి అయితే 20,000 పైచలకు వచ్చి నామినేషన్ అయితే వేస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు అయితే కాకుండా పాలకొల్లు నియోజకవర్గంలో ఏమన్నా లోటుపాట్లు అయితే ఉన్నాయి, అవన్నీ నేను సరి చేస్తాను, గెలిపే చేయంగా ముందుకు దూసుకెళ్తూ గుడాల గోపి అయితే మనతో చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ సతీష్తో చంద్రశేఖర్, స్టూడియో తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.